ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మన ఇంటి శుభకార్యానికి రావద్దు అన్నామని ఇలా చేసింది. నాకు ఎక్కడ పేరొస్తుందోనని ఇలాంటి కుట్ర పన్నింది. తల్లిదండ్రులుగా మేమెంత బాధపడతామో ఒక్కసారి ఆలోచించుంటే ఇలా చేసుండేదానివే కాదు. అయినా నీ బుద్ధి ఏమైంది? ఎవరు ఏదో చెప్తే వినేస్తావా? గంగలోనూ నిప్పుల్లోనూ దూకమంటే దూకేస్తావా? ఇందులో అత్త తప్పేం లేదమ్మా. అమ్మా ఛీ, అలా పిలవక నన్ను. నాన్న, నువ్వైనా అర్థం చేసుకో. ఆ పిలుపులకి నువ్వు దూరం అయ్యావు. ఇంకొకసారి అలా పిలవకో. ఏ అవని, నువ్వు చేసింది చిన్న పని కాదు, చిన్న మోసం కాదు. ఎంతకెంత అనుభవిస్తావు, నాశనం అయిపోతావు. వదినా, నేనేం చేసినా అది నీ కూతురు మంచి కోసమే, మీ సంతోషం కోసమే. అసలు ఎంతసేపు ఈ మీటింగు? వీళ్ళతో ఎంతసేపు ఆర్గ్యూ చేస్తారు? అవసరం మనకిదంతా? వీళ్ళని ఇప్పుడు మనం భరించాలా? వీళ్ళని ఇప్పుడు మనం క్షమించాలా? తొందరగా ఏదో ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళని బయటకు పంపించేయండి. వీళ్ళని చూడలేకపోతున్నాను. మా అందరికన్నా ఈ అవనే నీకెక్కువైపోయిందా? ఈ రకంగా మోసం చేసి వచ్చిన నీకు నా ఇంట్లో ఉండే అర్హత లేదు. వీళ్ళని ఎలా బయటికి పంపించామో నిన్ను కూడా అదే విధంగా బయటికి గెంటేస్తున్నాను. నీకు కుటుంబ బహిష్కరణ విధిస్తున్నాను. బయటికి పో. ఏంటత్తయ్యా, ఏంటి నిర్ణయం? నా భార్య తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి తప్పు లేదు. మర్యాదగా ముందు బయటికి వెళ్ళండి. నానా, ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకండి. మీరు మాకు నీతులు చెప్పకండి. మీతో పాటు వీళ్ళని కూడా తీసుకెళ్ళండి. మా ఇంట్లో ఉండే అర్హత మీకు లేదు. బయటికి పొండి. అత్తయ్య, నన్ను మాట్లాడనివ్వండి. ఎందుకు ఇలా చేస్తున్నారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.